భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గోదావరి తీరంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. అశ్వాపురం మండలం నెల్లిపాక గ్రామ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించినట్లు కనిపించే ఆనవాళ్లు వెలుగులోకి రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బొమ్మకు మేకలు గుచ్చి పసుపు కుంకుమ నిమ్మకాయలతో పూజలు చేసినట్లు కనిపించగా కోల్లో మేకను బలిచిన ఆనవాళ్లు కూడా గుర్తించారు. ఉదయం గోదావరి తీరానికి వెళ్లిన ఓ వ్యక్తి ఈ దృశ్యాలను చూసి గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ పేరు ముండ్రు వెంకటరామకృష్ణ అండి. అర్ధరాత్రి కాడ నిన్న ఆదివారం అర్ధరాత్రి దగ్గర మరి ఇక్కడ శుద్ర పూజలు నిర్వహించి ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తూ మరి భారీ ఎత్తున శుద్ర పూజలు చేసి మరి ఇక్కడ ఏటపోతుని మరి 3 కోళ్ళు మరి నిమ్మకాయలు పిండి ముద్దలు ఈ బూడిద గుమ్మడికాయలతోటి పెద్ద శుద్ర పూజ నిర్వహించి ఇక్కడ ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు. దీని మీద ప్రజలు భయపడకుండా ఉండాలంటే పోలీస్ శాఖ వారు స్పందించి కొంచెం వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు చేపట్టి ఇలాంటివన్నీ ఉండవని చెప్పేసి వాళ్ళకి చెప్పి ఆ కార్యక్రమాలు నిర్వహించాలి. మరియు ఇలాంటి శుద్ర పూజలు చేసే వారి మీద కూడా పోలీసు వారు స్పందించి వాళ్ళ మీద కూడా కొంచెం కఠిన చర్యలు తీసుకోవాలి. లిపాక గ్రామ పంచాయతీ సర్పంచ్ పేరు ముండ్రు వెంకటరామకృష్ణ అండి. అర్ధరాత్రి కాడ నిన్న ఆదివారం అర్ధరాత్రి దగ్గర మరి ఇక్కడ శుద్ర పూజలు